ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వివాదం ఏంటంటే భారత చైనా మధ్య 2020లో జరిగిన ఘర్షణ అంశం సోమవారం లోక్సభను స్తంభింపజేసింది. వాడు వచ్చేస్తున్నాడు, మెల్లగా భూటాన్ అంటున్నాడు, తర్వాత 7 సిస్టర్స్ ఈశాన్య రాష్ట్రాలు అంటున్నాడు. ఎంటర్ అయిపోతుంటే మనోళ్ళు గట్టిగా సమాధానం చెప్తుంటే ఎలా చేయాలనేది భద్రతా వలయంకు, భద్రతా బలగాలకి సీక్రెట్ ఉంటుంది. తద్వారా హోంమంత్రికి ఉంటుంది. ఎక్కడ బయటపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. మీడియాకి లీక్ అయితే ఈ అత్యుత్సాహం వల్ల వాళ్ళకి తెలిసిపోతుంది. అలాంటి సందర్భంలో అక్కడ జెండా ఎగురవేసిన తర్వాత మరుక్షణం మోదీ గారు అక్కడ వెళ్ళిపోయి వాళ్ళందరికీ అభినందించారు. అక్కడికి వెళ్ళిపోయాడు. చైనా కూడా ఆక్రమించేస్తుంది నా ప్లేస్కి. మీకు గుర్తుందో లేదో కరోనా టైంలో అలాంటి ఘటనలు కొన్ని బయట పెట్టకూడదు. చాలా ఆపరేషన్స్ జరుగుతుంటాయి. మీరు సినిమాలో కూడా చూపించి చాలా ఆపరేషన్ జరుగుతాయి. సీక్రెట్గా పెడతారు. వాడు అక్కడ సక్సెస్ సాధించాడా వస్తాడు, నిజంగా గౌరవంగా ఉంటుంది. సక్సెస్ సాధించకపోతే నిజంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నా బయటికి తెలియజేయనివ్వరు. రీసెంట్గా సీతారామం అనే సినిమాలో కూడా అదే చూపించారు. వాస్తవం అది దేశ భద్రతకు సంబంధించింది. అది వాళ్ళు డిసైడ్ అయ్యే అందులోకి వస్తారు. నిజంగా అటువంటి పౌరుల కన్నా భరతమాతకి హ్యాట్స్ ఆఫ్. సో మొన్న రీసెంట్గా బర్మాలో ఆపరేషన్ అయిన దానికి మన పద్మశ్రీలతో పాటు ఆయన పరమవీర చక్ర ఇచ్చారు. సభాష్. కొన్ని చెప్పలేని పరిస్థితి అంతర్జాతీయ పాలిటిక్స్లో ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి. సో ఇక్కడ కూడా అసలు బుక్కే రిలీజ్ అవ్వని దాని మీద ఒక కాపీ తీసుకొచ్చి వివాదం చేస్తున్నారు కీలక నేత రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ కీలక నేత. ఇక్కడ చూడండి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో భాజపా ఎంపీలు ఆక్షేపం తెలిపారు. సభను రాహుల్ తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ మాట్లాడిన స్పీకర్ ఓం బిర్లా అనుమతించలేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో వాగ్వాదం, గందరగోళం తలెత్తింది. తీర్మానంపై మాట్లాడేందుకు భాజపా ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ పార్టీ జాతీయవాదంపై చేసిన అభియోగాలపై స్పందిస్తానని రాహుల్ చెప్పారు. 2020లో లద్దాఖ్ ఘర్షణలపై నరవణి రాసిన పుస్తకానికి సంబంధించి మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు దీని మీద ఏమన్నారు, ఇగోండి ఇక్కడ చూడండి, పుస్తకం కాదు ఇది. దానికి సంబంధించిన ఆయన రాసిన ఆర్టికల్లో లేకపోతే ఈయన తెచ్చారో వీళ్ళు చేశారో ఒక పేపరు జిరాక్స్ తీసుకుని తెచ్చుకున్నారు ఈయన. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదు, దానిపై ఎలా మాట్లాడతాను రాజ్నాథ్తో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా ఆ బుక్ రిలీజ్ అయితే మాజీ సైనిక అధికారి నరవణే రాసిన బుక్కు అప్పుడు మాట్లాడదాం. అండ్ మోర్ ఓవర్ ఆ ఆర్టికల్ గురించి ఎందుకు మీరు బయటపెట్టట్లేదు, ఎందుకు మీరు బట్టబయలు అవుతుందనే మాట్లాడనివ్వట్లేదు? మీ ప్రభుత్వానికి ఏ రహస్యాలు ఉంటాయి మిలిటరీకి సంబంధించి? ఇట్లాంటివి చేయడం వల్ల మన భద్రతకు సంబంధించిన కొన్ని మ్యాటర్ లీక్ అయిపోతాయి. వీళ్ళు ఎలా వ్యూహాలు పన్ని అటాక్స్ చేస్తున్నారనేది కూడా చాలా కీలకమే.